హలో ఎవ్రీవన్, మన కాకినాడలో మొత్తానికి కాశ్మీర్ ఎగ్జిబిషన్ హడావుడైతే స్టార్ట్ అయిపోయిందండో. నేనైతే నా ఫ్యామిలీతో పాటు విజిట్ చేసేసాను. ఎంట్రన్స్ లుక్ అయితే ఇలా ఉంది. ఎంట్రీ వచ్చేసి గుహ లోపల నుంచి ఇచ్చారు. లైటింగ్ ఎఫెక్ట్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మెయిన్లీ ఇక్కడ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. టన్నెల్ అనమాట. దీని లోపల నుంచి చూస్తే కాశ్మీర్ అంతా మంచుతో ఎలా ఉంటుంది అనేది థీమ్స్లా పెట్టారు. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు, మంచు పడుతున్నట్టు, అలాగే యాపిల్ చెట్లు, ఇంకా వాటర్ ఫాల్స్ లైటింగ్ ఎఫెక్ట్స్తో పెట్టారు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మొత్తానికి కాశ్మీర్లో ఉన్న ఫీలింగ్ వచ్చేటట్టు సెట్టింగ్స్ అన్నీ కూడా పెట్టారనమాట. ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్స్లో ఉన్నట్టు థీమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఈ సమ్మర్కి పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా. అండ్ మొత్తానికి ఇక్కడ కలర్ఫుల్గా ఇల్లులు అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు. లైటింగ్ ఎఫెక్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట. అడ్రస్ వచ్చేసి మన కాకినాడ JNTU ఆపోజిట్లోనే మీకు ఈ ఎగ్జిబిషన్ అయితే రోడ్డు పక్కనే కనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమంది విజిట్ చేశారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేసేయండి. ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ ప్లీజ్ ఫాలో కాకినాడ అమ్మాయి కబుర్లు.